మెగాస్టార్ చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించడంతో యావత్తు తెలుగు జాతి పులకించిపోతోంది. అయితే విచిత్రంగా కొంతమంది మంచు ఫ్యామిలీ అభిమానులు కూడా పులకించిపోతున్నారు. వారి పులకింతకు కారణం అడిగితే వారు చాలా ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. 2006వ సంవత్సరంలో చిరంజీవి గారు పద్మభూషణ్ అవార్డు అందుకున్నప్పుడు ఆనాటి మా ప్రెసిడెంట్ మోహన్ బాబు గారు, అలాగే త్వరలో చిరంజీవి గారు పద్మవిభూషణ్ అందుకుంటున్న తరుణంలో ఈనాటి మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డును మోహన్ బాబు గారు, పద్మవిభూషణ్ అవార్డును మంచు విష్ణు గారు ఢిల్లీలో చక్రం తిప్పి సాధించి పెట్టారని మంచు ఫ్యామిలీ అభిమానులు అంటున్నారు. ఢిల్లీలో చక్రం తిప్పేస్తే అవార్డులు వచ్చేట్టయితే మోహన్ బాబు గారు తనకి ఒక పద్మ అవార్డు, మంచు విష్ణుకి ఒక పద్మ అవార్డు ఇప్పించుకునేవారుగా అని ప్రశ్నిస్తే అవును కదా అనుకుంటూ మంచు ఫ్యామిలీ అభిమానులు చల్లగా జారుకున్నారు. ఇకపోతే మోహన్ బాబు గారు చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు రావడం పట్ల తీవ్రమైన ఆవేదన వెళ్ళగ్రక్కుతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి కంటే నేనే కదా సీనియర్ని, మరి నాకే రావాలి కదా పద్మ అవార్డు, కానీ చిరంజీవికే ఎందుకు వచ్చింది పద్మ అవార్డు, ఎప్పుడు పడితే అప్పుడే ఎందుకు వస్తుంది పద్మ అవార్డు అని తన సన్నిహితుల వద్ద మోహన్ బాబు గారు వాపోయారట. మీకు కూడా వస్తాయి బాబు అవార్డులు, మీకు కూడా వస్తాయి అని ఆయన సన్నిహితులు ఆయనను ఓదార్చారట.